ఈరోజు 10వ తారీఖు 4వ నెల 2026 కర్నూలు టు నంద్యాల కడప తిరుపతి పోయే మెయిన్ హైవే ఇది. ఈరోజు శుక్రవారం. ఒక చిన్న ఆలోచన ఏమంటే దీన్ని మీరు కామెంట్లో పెట్టాలి, ఏది విషయం అనేది. ఈరోజు నెలల ఆడపిల్లల విషయంలో నెలల అమ్మాయిలను 60 ఏళ్ళైన వృద్ధులను పైన రేపులు, బలాత్కారము అనేక విధాలుగా ఆడపిల్లల మీద జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి వీళ్ళ మీద అని నేను ఒక 10 నిమిషాలు ఆలోచన చేయడం జరిగింది. చిన్నపిల్లలపైన, వృద్ధులపైన, మొత్తం టోటల్గా స్త్రీలపైన సెక్స్ పరంగా కావచ్చు, వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని తగలరాని చోట తగలడం కావచ్చు. కారణం ఏమంటే కేవలం వాళ్ళు ఈ కార్యాలు అయితే ఎవడైతే చేస్తున్నారో వాళ్ళు ఆ స్త్రీ పైన ఆ కామం చూపు దానిపైన మనసు పెట్టారు. అంటే దీన్ని అనుభవించాలా, ఈ విధంగా ఎంజాయ్ చేయాలి అనే వాళ్ళు మనసు పెట్టడం వల్ల మాత్రమే అవి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా చెప్తా ఉన్నానంటే మా కాడికి ఎన్నో కేసులు వస్తున్నాయి. ఒక్క నెల రోజులు భర్త పండుకోలేదు అని చెప్పి మాజీ లవర్తో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు. భర్త నైట్ పూట కాలు వేసుకొని పండుకోలేదని చెప్పి వేరే అంత అక్రమ సంబంధం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంటే పురుషులుగా స్త్రీలను పట్టించుకోవడం లేదు. కొందరు చాలా అందంగా ఉంటారు భార్యలు, ఆయనను పట్టించుకోవడం లేదు. పని 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 అంటే ఏ దాని మీద పెట్టినాడు? పని పైన, తిండి పైన పెట్టినాడు వీడు మనసు. ఇంట్లో భార్యను పట్టించుకోవడం లేదు. వాడు కామాంధుడు. ఏమి స్త్రీ పైన మనసు పెట్టి వాడు కోరికలు తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అది దేవునికి వ్యతిరేకము, భారత రాజ్యాంగానికి వ్యతిరేకము. అది కేసులు అవుతాయి, ఊరి శిక్షలు, దానికి ప్రాసెస్ ఉంటాయి. వీనికో ధర్మం, భార్యతో సంతోషంగా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. వీడు భార్య పైన మనసు పెట్టకుండా తిండి పైన, తిరగడం పైన, ఎంజాయ్ పైన వీడు మనసు పెట్టాడు. ఓనికి బీరు దొరికితే చాలు, ఓనికి కోటర్ దొరికితే చాలు, ఓనికి తిండి దొరికితే చాలు, ఇంట్లో భార్యను గాలికి వదిలేస్తున్నారు. అంటే ఈయన మనసంతా దాని మీద ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా వివరించాలంటే ఇంకా క్లారిటీగా ఏ విధంగా వివరించాలో నాకు అర్థం కావడం లేదు. కేవలం మనుష్యుడు అనేవాడు మనసు ఏ దాని మీద పెడుతున్నాడో దానికి మాత్రమే బానిస అవుతున్నాడు. ఒక రేపు చేసిన వాళ్ళు ఉన్నాడు, 2 రేపు చేసిన వాళ్ళు ఉన్నాడు, 3 రేపు చేసిన వాళ్ళు ఉన్నారు, 20 రేపులు చేసిన వాళ్ళు ఉన్నారు, 100 రేపు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమి అంటే వాడు మనసు దాని మీద పెట్టినాడు. అందమైన భార్య ఇంట్లో పెట్టుకొని తిని బర్రగొడ్డులక నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. అతిగా మాంసం భుజించే వాళ్ళని బట్టి తిరగాకని బైబిల్ చెప్తుంది. మాంసం 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 తిని బర్రగొడ్డులక తిని గురకలు పెట్టుకుంటూ నిద్రపోతున్నారు, భార్యలను గాలికి వదిలేసి. ఖచ్చితంగా భార్యాభర్త ధర్మము దేవుడిచ్చాడు, నెరవేర్చాలి. అన్నలారా, తమ్ముళ్ళారా, ఈరోజు ఆడపిల్ల పైన కామం చూపులు ఎందుకు నిలుస్తున్నాయి అంటే దానిపైన మనసు నిలపడం వల్లనే. చూసిన వెంటనే నా చెల్లి, నా అక్క, నా అమ్మ అనుకోమని బైబిల్ చెప్తా ఉంది. చిన్నదైతే చెల్లి అని పిలువు, పెద్దదైతే అమ్మ అని పిలువమని బైబిల్ చెప్తుంది. ఇంకా క్లారిటీ బైబిల్ వచ్చిన చూసి తెలుస్తుంది. నువ్వు పిలిచే విధానమే. ఏమి బాగున్నావా అంటే బాగున్నా అంటది అవతలామె. బాగున్నావా అనే విధానంలోనే దాని శరీరాన్ని, దాని రొమ్ములను, ఆ బాడీని మొత్తం ఊహించుకొని బాగున్నావా అని పలకరిస్తాడు మొగోడు ఆడదాన్ని. అది కరెక్ట్ కాదు. అక్క బాగున్నావా అంటే ఆ మాట తీరు, ఆలోచన విధాన్ని తొలగిస్తుంది. నేను మాట్లాడే మాటలు ఒకవేళ నచ్చవచ్చు, ఏదైనా మిస్టేక్ ఉంటే ఒక మీరు కామెంట్లో చెప్పండి. ఎవరికి నొప్పి కలగకుండా మాట్లాడంటే మాట్లాడడం ట్రై చేసినాం. నొప్పి కలగకుండా మాట్లాడంటే ఇంకా కష్టమైపోయింది, నొప్పి కలగాల్సిందే. ఈరోజు దేవుడు ఒక్కడే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే ఈ క్రైస్తవులు
నపుంసకులకు ఉన్న రోసంకు ఈ క్రైస్తవులకు లేదు. కొందరికి 90% మందికి లేదు. 10% మందికి రోసం ఉన్న వాళ్ళు ఉన్నారు. 90% మంది క్రైస్తవులకు రోసం లేదు. నపుంసకులకున్న ఇజ్రాయెలుకున్న రోసం లేదు. ఇజ్రాయెల్ కాడికి పోయి 10,000 ఇస్తాము, ఈ చీర ఈ జాకెట్ వేశారు కదా, ఈ డ్రెస్సు మెయింటెనెన్స్ మళ్ళా పురుషుని వాళ్ళే పాయింట్ అంగి వేసి కటింగ్ చేయిస్తారా, 10,000 ఇస్తామని అడిగి చూడండి, వాళ్ళు ఒప్పుకుంటారేమో. కానీ క్రైస్తవులు అనే వాళ్ళు అన్ని విధాలు ఒప్పుకుంటారు. చీర అయినా కట్టుకుంటారు, పాయింట్ అయినా వేసుకుంటారు. అంటే క్యారెక్టర్ లేదని అర్థం చెప్తున్నాను నేను, అర్థం చేసుకోండి. దీనికి ఎవడైనా సరే కామెంట్ పెడుతుంటే కామెంట్ పెట్టండి. క్రైస్తవుల్లో ప్రేమ లేదు, క్రీస్తు ప్రేమ చూపాడు, అది దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ క్రీస్తు చూపాడు, క్రీస్తు ప్రేమ దేవుని ప్రేమ మనం కలిపి చూపాల, అంటే బతికాడు ఆయన. అట్లా. నా పేరు భూమా వాడాల సిను, నాది వాడాల గ్రామం, పాలపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్, అలియాస్ రాయలసీమ డాన్. నా సెల్ నెంబర్ 9304563539. అందరికీ వందనములు. ఏదైనా కామెంట్లో పెట్టండి, ఓకేనా?